నమస్తే. ఒక విషయం మాట్లాడుకుందాం మనం. ఓపెన్‌గా మాట్లాడుకుందాం. ఓపెన్‌గా అంటే ఆయనతో బట్టిప్పుకొని కాదు, బట్టలేసుకొనే మాట్లాడుకుందాం. నిజం. అరే ఆగురా నువ్వు. ఆగు. ఆగు, కంటెంట్ మిస్ అయితది ఇక్కడ. ఓకే. 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 అయితే పచ్చళ్ళక్క, మన అలక్య పచ్చళ్ళలాగా చిట్టెక్క బయటకొచ్చింది. బయటకొచ్చి తను ఈరోజు ఒక వీడియో వేసి బయటకు వదిలింది. అయితే నేను అసలు ఆ వీడియో అందరికీ నేను అట్లా తప్పుగా మాట్లాడితే నేను అందరికి సారీ సంథింగ్ అని మనస్ఫూర్తిగా ఏం చెప్పలేదు. బట్ కాకపోతే ఏంటంటే చెప్పినట్టే అనుకుందాం ప్రస్తుతానికి. కాకపోతే మళ్ళీ అందులో ఏం చేసింది తెలుసా, నేను అసలు ఆ మిస్టేక్ ఎక్కడైందంటే ఆయనకు మేము సారీ చెప్పేసినాము, మేము ఆయనతో అయిపోయింది, మాకు ఆయనకు మేము ఏం చెప్పాల్సిందో అది చెప్పేసినాము. కాకపోతే ఆ మెసేజ్ అనేది వేరే వాళ్ళకు పంపించే మెసేజ్ రాంగ్ మిస్టేక్లో వేరే వాళ్ళకి సెండ్ అయింది అన్నారు. అసలు ఈ చిన్న రాజకీయ ఎట్లా మిస్ అయినా ఎక్కువ, అతనంటే ఓకే డన్, సరే ఓకే అని బయట పెట్టిండు. అది ఇంకోళ్ళకి సెండ్ అయినా కానీ అసలు నువ్వు రాంగ్ మాట్లాడినట్టే కదా. అంటే నీ వ్యాపారం మొత్తం అంత ఇక మరి మేము బూతులు వస్తాయి మరి, అంటే అంతే కదా మరి. అంటే ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారా? ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేది దానికి మీరు రెడీ ఉన్నట్టు అది లెక్క. రాంగ్ సెండ్ అయింది అన్నది, రాంగ్ సెండ్ అయింది, సరే ఓకే రాంగ్ సెండ్ అయింది. మళ్ళీ ఇంకోటి మెసేజ్ కూడా వచ్చింది, ఇంకో మెసేజ్ వచ్చింది. ఈ మొన్నటిదాకానేమో ఒక అబ్బాయిని వేసుకుంది, ఇక అందులో ఎట్లాంటి డిగ్రేడ్ మాటలు మాట్లాడిందో మనకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఒక అమ్మాయినో సంథింగ్ ఒక లేడీని పెచ్చి బూతులు, అమనా బూతులు, మళ్ళీ ఏదో అలక్య పచ్చలు కొనకపోతే అమనా బూతులు తిడతామన్నట్టు వీళ్ళది క్యాప్షన్ అది ఉన్నది. అసలు నా తరపు నుంచి అలక్య పచ్చలు కొనకపోతే అమనా బూతులు తిడతారనే క్యాప్షన్ అని నేను అదే ఇస్తున్నా. వీళ్ళు అదాలే మళ్ళీ అందులో ఆమె వేసుకుంటుంది, పాచి పని చేసుకో సంథింగ్ అని ఇంకా ఇంత పడుతుంది. ఇంత కూడా బుర్ర లేదు, చదువుకున్నట్టు కానీ చదువుకున్నంత ఇక విజ్ఞత ఏం లేదు. బోకు మాటలు ఇంత అసలు ఎంత చండాలంగా ఉన్నారు అసలు. మీరు మారరా?